హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నానండి. ఈరోజు మీకు ఫ్రాన్స్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. దీనికోసం నేను కేజీ ఫ్రాన్స్ తీసుకున్నాను. కేజీ ఫ్రాన్స్ అంటే మనకు 30 కేజీ ఫ్రాన్స్ వస్తాయి. సో దీనికి సరిపడా 3 గ్లాసులు బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. 3 గ్లాసులు బాస్మతి రైస్ని కొంచెం బాగా కడగాలి. ఇది ఒక్కసారి కడిగితే సరిపోదండి, ఇక్కడ 2 సార్లు కడుగుదాం బాగా. ఎందుకంటే దీంట్లో ఏమైనా కొంచెం చిన్న చూసారా నలతల్లాగా ఏమన్నా వస్తాయి. ఒక 2 సార్లు అయితే బాగా కడుగుదాం. దీనికోసం నేను ఇప్పుడు 3 ఆనియన్స్ తీసుకున్నాను. దీనిని కట్ చేసుకోవాలి పీసెస్ కింద, ఎందుకంటే ఇది ఫ్రై ఆనియన్స్ కోసం. ఒక బాణీలో నూనె వేసి ఈ ముక్కలను వేసి కొంచెం ఎర్రగా దోరగా వేపాలి. ఇది వేగుతూ ఉంటే ఈలోపు మనం ఇక్కడ ఇది ఫ్రాన్స్ స్పెషల్ మసాలా పౌడర్ తయారు చేయడం కోసం దీంట్లో దాల్చిన చెక్క, నల్ల యాలకలు, దాల్చిన మిరియాలు, లవంగ, జీడిపప్పు, యాలకలు, అనాస పువ్వు, జాపత్రి అండ్ బిర్యానీ ఆకు తీసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని మనం మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఇది చూడండి, ఇది బిర్యానీ కోసం స్పెషల్ చిల్లీస్, చాలా చిన్న సైజు ఉంటాయి. ఇది మనం బ్లింకిట్లో, జెప్టోలో కూడా మనకి ఆర్డర్ దొరుకుతాయి. మనం ఇది మామూలుగా బిర్యానీ స్పైసెస్లో కూడా మనకు దొరుకుతుంది అండి, అవైలబుల్గా ఉంటాయి. ఇది వేస్తే ఏంటంటే కొంచెం హోటల్ స్టైల్లో కారం అలా వస్తుంది. సో నేను ఈ మన ఫ్రాన్స్ బిర్యానీ పౌడర్ తయారు చేసుకోవడంలో ఈ ఇంగ్రీడియంట్ని నేను యాడ్ చేస్తున్నాను. చూడండి, చూడటానికి ఎబ్బలే ఉన్నాయి కదా. సో దీన్ని మనం పౌడర్ చేసుకుందాం. ఇప్పుడు ఈ పౌడర్లో సహజీరా 1 స్పూన్, సోంపు 1 స్పూన్ చేసి మళ్ళీ మిక్సీ చేసుకోవాలి. చూడండి, పౌడర్ ఇలా రావాలి, మరీ మెత్తగా వద్దు. మన ఫ్రై ఆనియన్స్ రెడీ అయిపోయాయి ఈలోపు. ఓకే, దీన్ని తీసుకొని మనం పక్కన పెడదాం. ఇప్పుడు మనం ఈ మసాలా స్పైసెస్ దేనికోసం అంటే బిర్యానీ రైస్ తయారు చేయడం కోసం తీసుకుంటున్నాను. ఇది మనం బిర్యానీ ఇంగ్రీడియంట్స్ మన ఇంట్లో ఏది ఉంటే అది తీసుకోవచ్చు. నెక్స్ట్ పుదీనా, కొత్తిమీర, సహజీరా, సోంపు అండ్ దీనికి గళ్ళుప్పు తీసుకోవాలి కదా మనం బిర్యానీ రైస్ కోసం. గల్లుప్పు తీసుకుంటేనే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది అండ్ చాలా టేస్ట్ కూడా వస్తుంది. ఇప్పుడు నేను ఇది కుక్కర్లో చేస్తున్నానండి. కరెక్ట్గా కొంచెం చూడండి, కొలతలు కరెక్ట్గా ఉంటేనే బిర్యానీ బాగా వస్తుంది. 3 గ్లాసులు బిర్యానీ రైస్ తీసుకున్నాను కదా, నేను ఇందులో 3 గ్లాసులు వాటర్ తీసుకుంటున్నాను. ఎందుకంటే ఇది కుక్కర్లో 1 విజిల్కి ఉడకబెడదాం. ఇప్పుడు మన బిర్యానీ ఇంగ్రీడియంట్స్ యాజ్ ఇట్ ఈస్గా ఇందులో వేసుకోవాలి. చిల్లీస్ చూడండి, ఇలా ఘాట్లు పెడితే బాగుంటుంది, ఎక్కువ ఘాటు దిగదు. అలానే చిల్లీ ఫ్లేవర్ అనేది మన బిర్యానీలో యాడ్ అవుతుంది. సో అందుకోసమని జాగ్రత్తగా ఇలా కట్ చేసుకొని చూడండి ఇలాగా ఇందులో కలుపుకుందాం. వాటర్ అయితే ఉన్నది కదా, సో ఈ వాటర్ కొంచెం వేడెక్కుతుంది. ఇప్పుడు నేను పుదీనా అండ్ కొత్తిమీరని యాడ్ చేసుకున్నాను. కొంచెం వాటర్ వేడెక్కుతుంది చూడండి, బాగా మరగాలండి ఇది. దీంట్లో కొంచెం నేను సోంపు, సహజీరా కూడా యాడ్ చేసుకున్నాను. బాగా కొంచెం బుడగలుగా అలా రావాలి. ఇప్పుడు సాల్ట్ కొంచెం యాడ్ చేసుకుందాం. చూడండి, సాల్ట్ సరిపడా వేసుకోవాలి అండ్ రైస్కి వాటర్కి కలిపి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుతున్నాను. ఇప్పుడు మొత్తం ఆ వాటర్కి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అంతా ఫ్లేవర్ అంతా దిగుతుంది దానికి. ఇప్పుడు చూడండి బాగా మరిగింది కదా. ఇప్పుడు మనం ఆల్రెడీ నానబెట్టుకుని ఉన్న రైస్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి. అస్సలు మనం వాటర్ కడిగినప్పుడు బియ్యంలో ఉన్న వాటర్ అందులో పడకుండా చూడాలి, ఎందుకంటే కొలతలు కరెక్ట్గా ఉంటే బిర్యానీ ముద్దవ్వకుండా ఉంటుంది. ఇది చాలా స్పైసీగా నేను చేస్తున్నానండి. మీకు ఇంత స్పైసీ వద్దనుకుంటే క్వాంటిటీస్ కొంచెం తగ్గించుకోవచ్చు. ఎస్, మరిగింది చూడండి. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం మూత పెడదాం. ఓన్లీ 1 విజిల్ సరిపోతుంది, ఎక్కువ విజిల్ పెట్టడానికి ట్రై చేయొద్దు. ఓన్లీ 1 విజిల్ రాగానే ఆపుకోవాలి. చూడండి విజిల్ వచ్చింది, సరే మూత తీసుకున్నాం. చూడండి
ఇప్పుడు ఈ రైస్ మీద ఆయిల్ యాడ్ చేయాలి. నాకు ఇక్కడ చూపించడం వీలు పడలేదు. మనం బిర్యానీ వాటర్ వేసవద్దు, ఆయిల్. ఇప్పుడు కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాను. నేను ఇక్కడైతే మీకు చూపించలేకపోయాను. ఎస్, బిర్యానీ రైస్ రెడీ అయింది. ఒక్క విజల్కి ఒక్క పలుకు లాగానే ఉడుకుతుందండి. చూడండి, బిర్యానీ అస్సలు ముద్దయ్యే ఛాన్సే ఉండదు ఇలా ఒక్క విజల్కి మనం పెట్టుకుంటే. ఇప్పుడు మన బిర్యానీ కర్రీకి ఫ్రాన్స్ రెడీ. ఫ్రాన్స్ మీద ఒక 3 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను. ఎందుకంటే పెరుగు వేసుకుంటాం వల్ల కారం తగ్గిపోతుంది. సో ఇది నేను స్పైసీగా చేస్తున్నాను కాబట్టి కారం ఎక్కువ తీసుకుంటున్నాను. మీకు అంత అవసరం లేదనుకుంటే ఒక స్పూన్, 1.5 స్పూన్ వేసుకోండి. అండ్ పసుపు 1 స్పూన్ వేస్తున్నాను, ఎందుకంటే నీసు వాసన రాకుండా ఉంటుంది. ఇది మన ఫ్రాన్స్ స్పెషల్ మసాలా పౌడర్ అండి. ఇది మనం ఇందాక మిక్సీ చేసుకున్నాం కదా, అది. ఇది 3 స్పూన్స్ వేస్తున్నాను. కారం ఎంత వేస్తే ఇది అన్ని స్పూన్లు పడుతుంది ఇందులో. ఇప్పుడు ధనియా పౌడర్ 2 స్పూన్స్, జీలకర్ర పౌడర్ 2 స్పూన్స్, అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది కూడా 2 స్పూన్స్. అన్నీ ఈక్వల్ క్వాంటిటీలోనే పడుతుంది. ఇప్పుడు మన ఫ్రై ఆనియన్స్, ఇది మన ఇష్టం అండి, ఎంతైనా వేసుకోవచ్చు. బట్ ఇందులో ఎక్కువ ఫ్రై ఆనియన్స్ వేయకుండానే ఉంటే బెటర్, ఎందుకంటే స్వీట్ అనేది వస్తుంది, మనకి స్పైసీనెస్ పోతుంది. ఇప్పుడు మళ్ళీ చిల్లీస్ అండి, కట్ చేసుకున్నాం కదా ఇందాక, సో ఆ చిల్లీస్ వేసుకోవాలి. అండ్ పెరుగు, మన గ్రేవీ ఎక్కువగా కావాలనుకుంటున్నాను నేను, సో 2 గరిటెలు వేసుకున్నాను. మనకు అవసరం లేదంటే 1 గరిటె సరిపోతుంది. అంటే రైస్ విడివిడిగా రావాలి, పైన వైట్ రైస్ ఎక్కువగా కావాలి అనుకుంటే. ఇప్పుడు నేను టమాటా సాస్ యాడ్ చేస్తున్నాను. 2 స్పూన్స్ టమాటా సాస్. స్పూన్కి సరిపోలేదు, సో కొంచెం వేసుకుంటున్నాను నేను మళ్ళీ. సోయా సాస్ కూడా 2 స్పూన్స్. సోయా సాస్ ఎక్కువ వేయొద్దండి, ఎందుకంటే మళ్ళీ అది ఘాటు, ఆ స్మెల్ అనేది వచ్చేస్తుంది ఎక్కువ. ఇప్పుడు నేను చిల్లీ సాస్ వేస్తున్నాను, ఇది కలర్ కోసం అండ్ స్పైసీనెస్ కోసం. ఓకే, ఇప్పుడు మొత్తం బాగా కలపాలి. కలిపిన తర్వాత ఇందులో నెయ్యి ఒక బౌల్, చిన్న అంటే ఇది 2 స్పూన్స్ నెయ్యి అండి, అంతే. 2 to 3 స్పూన్స్. ఇప్పుడు సేమ్ మనం నెయ్యి ఎంత వేసుకున్నామో అంత ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. నేను బౌల్తో 2 వేసుకున్నాను, సో 2 బౌల్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని బాగా కలపాలి. అండ్ ఆయిల్, నెయ్యి అండ్ ఈ పౌడర్లు అన్నీ బాగా కలవాలి. చూడండి, ఓకే, ఇప్పుడు కొంచెం బాగానే కలుస్తుంది, అయ్యింది ఇప్పుడు ఇది. సో దీంట్లో కొంచెం కింద మీద కలిస్తే బౌల్కి ఏమాత్రం ఉన్న మసాలా వేస్ట్ అవ్వకుండా ఇది మన ఫ్రాన్స్కి యాడ్ అవుతుంది. ఇది గరం మసాలా అండి. అండ్ ఇది బిర్యానీ మసాలా 2 స్పూన్స్. గరం మసాలా 1 స్పూన్ వేయాలి, బిర్యానీ మసాలా 2 స్పూన్స్ వేయాలి. ఇప్పుడు చూడండి బాగా కలిసింది. ఓకే, ఇది పక్కన ఉంచుదాం. ఇప్పుడు మనం ఎందులో అయితే బిర్యానీ చేయాలి అనుకున్నామో ఆ బిర్యానీ తపేలలో ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే గిన్నెకి ఆ కర్రీ అంటుకోకుండా ఉండడం కోసం కొంచెం ఆయిల్ గట్టిగానే వేయాలి. చూడండి, నేనైతే ఇలా వేస్తున్నాను, ఎందుకంటే కర్రీ ఎంతవరకు అయితే పడుతుందో మనకి ఇంచుమించు తెలుస్తుంది కదా, అంతవరకు నేను ఆయిల్ అనేది వేసుకున్నాను. ఇందులో నెయ్యి కూడా యాడ్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు 2 కలిపి బాగా మిక్స్ చేద్దాం. చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ ఎలా మిక్స్ చేస్తున్నానో అలా మిక్స్ చేయాలి. ఈ 2 బాగా కలుస్తుంది. ఇప్పుడు ఏం తేడా ఉండదు అనమాట మనకి. కంప్లీట్గా నెయ్యి వేసుకోవచ్చు, బట్ మాకు నెయ్యి అంత ప్రిఫర్ చేయరు పిల్లలు, సో అందుకోసమని నేను ఆయిల్ అనేది వేస్తున్నాను. ఇప్పుడు ఈ మసాలా కర్రీని అంతటిని ఆ గిన్నెలోకి షిఫ్ట్ చేసుకొని సర్దుకుంటూ వెళ్ళాలండి. చూడండి, ఇక్కడ గ్యాప్ ఉండకుండా అది మనం మళ్ళీ పైన మనం వేసిన బిర్యానీకి వెళ్ళాలి. ఇక్కడ ఒక చిన్న చేంజ్ అండి, ఏంటి అంటే మనం ఓన్లీ ఒక విజలే పెట్టుకున్నాం కాబట్టి ఆ బౌల్లో వాటర్ వేసాను. అది ఏంటి ఎల్లోగా ఉంది ఏదో వాటర్ అనుకోకండి, ఆ బౌల్లో ఉన్న ఉప్పు కారంలోనే వాటర్ వేసుకున్నాను. 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసాను.
అంతే. ఇప్పుడు దాన్ని కదపకుండా జాగ్రత్తగా మనం పైన వాటర్ పైనే ఉండాలి, కింద కర్రీ కింద ఉండాలి. ఇప్పుడు మనం పైన వేసిన వాటర్కి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. జస్ట్ కొంచెమే, ఓన్లీ 1 గ్లాస్ ఆఫ్ వాటర్కి సరిపడా సాల్ట్. ఇప్పుడైతే చూడండి మూత వేస్తున్నాను. ఇది కొంచెం వేడి ఎక్కాలి బాగా. మనకి ఇక్కడ కనిపిస్తుంది ఇక బబుల్స్ వస్తున్నాయి. సో ఇది వేడి ఎక్కింది. ఓకే, ఇప్పుడు రెడీ అయింది. ఇప్పుడు మనం రైస్ని అందులోకి షిఫ్ట్ చేసుకోవాలి. బిర్యానీ రైస్ మనం ఆల్రెడీ చేసి ఉంచుకున్నాం కదా ఇందాక. ఆ వాటర్ అనేది పైకి కిందకి కర్రీలో కలవకుండా కొంచెం జాగ్రత్తగా వేసుకుంటే బాగా వస్తుంది. ఇది మనం ఎక్కువ స్పైసీ కావాలి, హోటల్ స్టైల్లో ఉన్న స్పైసీనెస్ స్మెల్ అసలు చాలా బాగా వస్తుందండి. సో అలా కావాలి అనుకుంటే ఇది యాజ్ టీజ్గా ఇదే స్టెప్స్తో చేసి చూడండి, సూపర్ ఉంటుంది. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. కారం తినగలిగిన వాళ్ళైతే ఇలా చేసుకోవచ్చు. లేదు అంటే నేను చెప్పిన క్వాంటిటీ కన్నా కొంచెం తక్కువ వేసుకుంటే బాగుంటుంది. రైస్ అయితే చూడండి ఇలా దిగుతుంది. మరి కొంచెం రైస్ యాడ్ చేసుకుంటున్నాను నేను. మొత్తం ఆ బౌల్ అంతా సర్దుకోవాలి కొంచెం. ఇప్పుడు మనం ఫ్రై ఆనియన్స్ అందులో కొంచెం వేసుకొని, పుదీనా అండ్ కొత్తిమీర, మళ్ళీ ఇప్పుడు రిమైనింగ్ రైస్ ఉంటుంది కదా దాన్ని మళ్ళీ ఇందులోకి మనం షిఫ్ట్ చేసుకుందాం. మనం వేసినంత వరకు ఇలా కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే రైస్ ముద్ద అవ్వకుండా ఉంటుంది. కుక్కర్లో పెట్టాం కదా, సో అందుకోసం ముద్దయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ అందుకే ఓన్లీ 1 విజలే చెప్తున్నాను నేను. ఒక్క విజల్ రాగానే ఆపేసేయాలి. అండ్ దానికి డిష్లోకి ఇలాగా సపరేట్ చేసుకుంటూ ఉంటే చూడండి విడివిడిగా ఉంటుంది. ఇప్పుడు జాగ్రత్తగా అలా సర్దాలి. అండ్ దీన్ని కొంచెం వాటర్ ఉంటుంది కదా, కొంచెం నొక్కుతూ ఉండి సర్దుకోవాలి. అప్పుడు మిగిలిన పుదీనా అండ్ ఫ్రై ఆనియన్స్ అండ్ కొత్తిమీర దాని మీద వేసుకోవాలి. ఇలా సర్దుకుంటే అంత మూలలకి వెళ్తుంది కదా, స్మెల్ బాగా వస్తుంది. అయితే మూత పెట్టుకుని దీని మీద బరువు పెడుతున్నాను నేను. లేదు అంటే మైదా కానీ గోధుమ పిండి కానీ ముద్ద చేసుకొని చుట్టూ పెట్టచ్చు, లేదంటే క్లాత్ కూడా పెట్టచ్చు. ఎస్, వేడి బిర్యానీ రెడీ. Thank you for watching. Thank you so much. Please subscribe my Banu Mukesh channel. Please support me. Thank you for watching. Thank you so much. ఇప్పుడు ఎమ్మె ఫ్రాన్స్ బిర్యానీ ready to eat. Thank you for watching. Bye.